ఎస్ఆర్హెచ్ వరల్డ్ రికార్డ్ ఏంది భయ్యా ఇది ఏం క్రికెట్? నా లైఫ్లో ఇటువంటి క్రికెట్ నేను చూడలేదు. ఒకటి రెండు సార్లు కొట్టచ్చు. వీళ్ళేంట్రా బాబు, ప్రతి ఒక్క మ్యాచ్లో 200+ కొడుతున్నారు. పిచ్చ కొడుతున్నారు ఓపెనర్స్ ఇద్దరు కూడాను. ఇటు ట్రావెల్స్ హెడ్, అభిషేక్ శర్మ కూడా ఏం తక్కువ తినలేదండి. 400 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. ఎక్సలెంట్గా ఆడుతున్నారు అన్నమాట ఇద్దరు కూడాను. అయితే ఇక్కడ చాలా అయితే హిస్టరీ గలంతైంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సన్ రైజ్ విషయంలో ఏంటంటే పవర్ ప్లేలోనే 125 రన్స్. పవర్ ప్లే అంటే 6 ఓవర్లు అంటే 36 బాల్స్, 36 బాల్స్లో 125 రన్స్ అంటే ఇది ఏమన్నా చెప్పుకోదగ్గ రికార్డా? ఇది అసలు కూడా నమ్మే విధంగా ఉందా ఇది? కానీ నమ్మాలి. సన్ రైజ్ ఆ విధంగా బ్యాటింగ్ ఆడిందనమాట. సో ఎప్పుడో 2017లో కేకేఆర్ కొట్టిందనమాట ఈ స్కోర్, 105 కొట్టిందనమాట ఆర్సీబీ తరఫున. సో ఇక్కడ ఢిల్లీ తరఫున అంటే ఢిల్లీ ఆపోజిట్గా సన్ రైజ్ అయితే 125 రన్స్ హిస్టరీ క్రియేట్. నాకు తెలిసి దీన్ని బద్దలు కొట్టేది నాకు తెలిసి ఇంకెవరు ఉండరు. ఒకవేళ బద్దలు కొట్టాలంటే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఏమన్నా చేస్తే సన్ రైజే కొడతారు తప్ప ఇంకా వేరే ఏ టీము రాదు కూడా. నిజంగా ఒక్కొక్క 6 కొడతాడు ట్రావెల్స్. ఫస్ట్ బాల్ ట్రావెల్స్ అటాకింగ్ మూడు. దాని తర్వాత అభిషేక్ శర్మ అతను కూడా తక్కువ తినలేదు. ఫస్ట్ బాల్ 4 అట్లా 6 కొడుతున్నారు ఒకరి తర్వాత ఒకరు. అబ్బా మ్యాచ్ అయితే అసలు నేను ఇప్పుడు వీడియో చేయడానికి నాకు మనసు రావట్లేదు. మ్యాచ్ చూద్దాం అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు 15 ఓవర్స్ దగ్గర ఉందన్నమాట. మంచిగా తీసుకొని వెళ్తూ ఉంది. మొన్న కొట్టిన రికార్డు వీళ్ళు బ్రేక్ చేస్తే చూడాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ మెయిన్ వాళ్ళు ఏంటంటే బౌలర్స్ ఎవరైతే బౌలర్స్ అందరూ కూడా 140+ బౌలర్స్ అనమాట ఢిల్లీ. సో కాబట్టి స్లోయర్ బాల్స్ వేయాలి. ఎవరైతే స్లోయర్ బాల్ వేసే బౌలర్ లేరు, ముఖేష్ కుమార్ కానివచ్చు, నార్చ్ కానివచ్చు, అందరూ కూడా 140+ బౌలర్స్ అబ్బా వీళ్ళు. ఖలీల్ అహ్మద్ 138+ వేసాడు అతను ఉంటాను. సో కాబట్టి మెయిన్ ఏంటంటే స్లోయర్ బాల్స్ స్వింగ్స్ వేసేవాళ్ళు లేరనమాట. అందువల్ల ఇక్కడ కొంతవరకు బ్యాటింగ్ బాగా అనుకూలం. అందులోనూ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఢిల్లీ. ఇట్స్ ఓకే. ఏది ఏమైనా కొట్లు మాత్రం ఊచకోతాయా సామే. నా లైఫ్లో చూడలేదు ఫ్రెండ్స్. మీ పాయింట్ ఆఫ్ ఫ్రెండ్స్ మీకేమనిపించింది ట్రావెల్స్ హెడ్ బ్యాటింగ్ అలానే అభిషేక్ శర్మ బ్యాటింగ్ అనేది కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.